రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త
సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం గరుడ స్వాగతం, స్వాగతం గరుడ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం గరుడ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం మధుర స్వాగతం, స్వాగతం గరుడ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. స్వాగతం మధుర స్వాగతం, స్వాగతం గరుడ స్వాగతం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. అన్నిటిలో ఘనమైనది. యేసయ్యా, నీ దూతల సమూహముతో రమ్మని పిలుచుకొనుచున్నాము. రండి యేసయ్యా, రమ్మని పిలుచుకొనుచున్నాము. తండ్రి నీకు వందనాలు, స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 నాయనా. కృపగల దేవా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రండి ప్రభువా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు 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 వందనాలు. యేసయ్యా, యేసు రాజా నీకు వందనాలయ్యా. దిగిరమ్మని అడుగుచున్నాం ఈ సమయంలో పరిశుద్ధుడా. యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి నాయనా. అయ్యా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి నాయనా. కృపగల దేవా స్తోత్రములు 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 తండ్రి నాయనా. యేసయ్యా చేయక నీవు ఉండలేవయ్యా.
హల్లెలూయా అంటే సాతాను అడగకుండా నామ దూరం పరిగెడతాడు. అందుకే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నూతనంగా జతపరచబడబోతున్న కొన్ని గంటల్లో నూతన వధూవరులకి, వారి బంధుమిత్రులకి, దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సమయం మన కొరకు ఆగదండి. జనాలు వచ్చేటోళ్ళు 3-4 గంటల దాకా వస్తూనే ఉంటారు. పెళ్ళి అంటేనే చాలా లేటు చేస్తారు. వాళ్ళ అలంకరణలు, వాళ్ళ యొక్క ఇంట్లో తెరుచుకొని నిదానంగా ముళ్ళు ఆగదు కదా, అక్కడే ఉండదు, తిరుగుపోతూనే ఉండదు. ఇక్కడ 1 గంట కల్లా ముగించేయాలి వాక్యము, పెళ్లి కార్యక్రమం. ఇప్పుడు మనకి టైం 11:30, 11:12 అవుతుంది. నేను త్వరగానే ముగిస్తాను. అయితే ఒక అర్ధగంట సరిపోతేమో సమయం. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనము వాక్య భాగంలో నుంచి 3 విషయాలు, మనం 3 భాగాలు విన్నాం. 3 భాగాల్లోంచి ఒక్కొక్క వాక్యం నేను తీసుకొని చెప్తాను. దానికి ముందు ఏంటంటే, వివాహం అనేది పరలోక వివాహానికి సాదృశ్యం. భూలోకములో తన ప్రణాళిక చొప్పున ఈ వివాహ బంధాన్ని భూలోకంలో పెట్టాడు దేవాది దేవుడు. వివాహము దేవుని ప్రణాళికలో ఉన్నది, దేవునికి సంబంధమైనది వివాహము, దేవుని ఏర్పాటులో ఉన్నది వివాహం, వివాహ కార్యక్రమం. మొదటి వివాహము దేవుడు జరిగించాడు ఆదామవ్వలకి. ఆఖరి వివాహము ప్రభువారే సంఘ వధువుని చేసుకోవడానికి ఆయన రాబోతున్నాడు పెళ్లి కుమారుడుగా. మొదటి వివాహము ఆయన చేశాడు, ఆఖరి 2వ వివాహము చేసుకోవడానికి ఆయన వస్తున్నాడు. దీని మధ్యలో చాలా యుగాలు, తరాలు గ్యాప్ వచ్చింది. ఈ యుగాలు, తరాల మధ్యలో ఈ వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు మన ప్రజలకు. మనమందరము దేవుని చేతిలోకి బొమ్మలు లాంటి వారు. బొమ్మ చేసి ఊపిరి ఊది మన భూమి మీద మొదలుపెట్టి ఈ వివాహ వ్యవస్థ అనేది ఆయన పెట్టాడు. ఎందుకంటే మరి ఉత్పత్తిలోకి రావాలి మానవ జాతి, మరి అభివృద్ధిలోకి రావాలి మానవ జాతి. ఈ మానవ జాతి వలనే దేవునికి మహిమ రావాలి. సాతాను దేవుని దగ్గర ఉన్న పడిపోయిన ఆ లూసిఫర్కి సిగ్గు, అవమానం కలగాలి. అంటే మరి ఇక నరుడని ఈ యొక్క మట్టి బొమ్మలో నుంచి దేవుడు జీవాత్మ ఊది ఈ జీవాత్మ మండ పరమాత్మని కలుసుకోవడానికి దేవుడి బంధాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే వివాహ బంధము ప్రతి జాతి మనుషుల్లో జరుగుతుంది. ఒక్కొక్కరు వారి ప్రాంతీయ వారి యొక్క విధానం బట్టి వారు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. కానీ అసలైన పరిశుద్ధ వివాహము ఈ విధముగా జరుగుతుంది. హల్లెలూయా. ఈ వివాహానికి ఒక అలంకరణ లేదు. ఓన్లీ దేవుడు ఎలాగ సృజించాడో, ఆయన ఏ వస్త్రం ఇచ్చాడో ఆ వస్త్రమే తప్ప మరి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన పెళ్లి కుమార్తె మరి యొక్క ఈ సౌందర్యము దేవునికి మహిమకరముగా గుణలక్షణములు కలిగి ఉండాలని దేవుడు ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం. అందును బట్టి దేవుడు ఈ పరిశుద్ధ వివాహంగా దేవుడు జరిపించడానికి ఇష్టపడతాడు. కానీ మనుషుడు ఈ పరిశుద్ధ వివాహానికి ఒప్పుకోడు. ఏమి లేకుండా, ఇది లేకుండా, ఆర్భాటాలు లేకుండా, అలంకరణ లేకుండా ఏం పెళ్లి అంటే ఎలా ఉండాలి అని చాలా రకరకాలుగా వాడి ఇష్టానుసారంగా జరిపించుకుంటా ఉన్నారు. పరిశుద్ధ వివాహానికి ఒప్పుకున్న వారు ఎవరంటే ఆ పరిశుద్ధ దేవుని హృదయపూర్వకంగా తన హృదయంలో చేర్చుకున్న వారే, ఆ దేవాది దేవునికి భయపడేవారే ఈ పరిశుద్ధ వివాహానికి ఒప్పుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఏమున్నదంటే, వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను ఉన్నది. అన్ని విషయములో ఘనమైన వివాహం అంటే ఘనహీనమైన వివాహాలు కూడా లోకంలో జరుగుతున్నాయి. ఘనమైన వివాహానికి ఏంటంటే దైవ సేవకులు ఉంటారు, దేవుడు ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు, సంఘం. తల్లిదండ్రులు ఉండరు. శ్రద్ధగమ్మా, నేను ఎంతో టైం తీసుకోను, నా మాటలు వినండి కొన్ని నిమిషాలు. మీ అందరికీ ఇది వర్తిస్తుంది. మీరందరూ కొంతమంది దేవుని ఎరగలేరు,
మేము కూడా ఒకప్పుడు ఇలాంటి వారి పూజలు పురస్కారాలు వ్రతాలు నోములు అభిషేకాలు దానాలు ధర్మాలు పుణ్యం కొరకు ఎన్నో ప్రయాసపడిన దానం నేను. కానీ ఆ పుణ్యం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నాక అప్పుడు దేవాది దేవుడి దగ్గరికి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా దేవుడి మా సృష్టికర్తన దేవుడి. అయితే ఘనమైన వివాహానికి ఎవరెవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, సంఘం ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటారు. ఘనహీనమైన వివాహానికి ఎవరు ఉండరు. ఎవరి ఇష్టం రెక్కలు రాగా ఎగిరిపోతున్నారు ఘనహీనమైన వివాహానికి. అందుకే మొట్టమొదటిగా ఈ ఘనమైన వివాహానికి ఫస్ట్ దేవుడు అంగీకరించాలి వారిద్దరిని జతపరచడానికి. దేవుని అంగీకారమైన తర్వాత తల్లిదండ్రులు అంగీకారం అవ్వాలి. తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత బంధుమిత్రులు అంగీకరించాలి. వారి తర్వాతనే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు అంగీకరించాలి. ఇది పరిశుద్ధ వివాహానికి, ఘనమైన వివాహానికి సాదృశ్యము, క్రమము, పద్ధతి. మరి ఆ ప్రకారంగా ఈ ఇరువురు కూడా వారి ముందు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. వారు ఎవరెవరో తెలియదు. ఫస్ట్ దేవుడు అంగీకరించాడు వారిద్దరికీ జతపరచడానికి. వారిద్దరిని ఒక బంధ వివాహం అనే బంధంతో కట్టడానికి దేవుడు ప్రణాళికలు, ఆయన ఏర్పాట్లు ఆయన అంగీకరించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులకు చెప్పాడు, ఫలానా స్థలంలో ఒక అమ్మాయి ఉన్నది నా ఏర్పాట్లో, నీ ఇంటికి రావాల్సిన కోడలు, వెళ్ళి మాట్లాడండి. తల్లిదండ్రులు అంగీకరించారు, వచ్చారు, చూశారు. తర్వాత వారు బంధుమిత్రులు చెప్పుకున్నారు. అయ్యా మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు బంధుమిత్రులు. అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఫలానా స్థలంలో అబ్బాయి, ఫలానా స్థలంలో అబ్బాయిని చూసాము, మరి మీకు ఇష్టమేనా? మీ అంగీకారమే మా అంగీకారం. ఈ అంగీకారాల తర్వాత ఘనమైన వివాహం లిస్టులోకి వస్తుంది. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను. వివాహానికి ముందు 4 క్రమాలు ఉంటాయి. మొదటి క్రమం ఏంటంటే వారిద్దరూ భక్తిలో పెంచబడాలి, దేవుని వాక్యములో పెంచబడాలి. కుటుంబంలో చిన్న వయసులో నుంచే దేవుని వాక్యములో పెంచబడి పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడుగా ఉండాలి. రెండోది, ఎవరి భక్తి వారు కాపాడుకోవాలి, వ్యక్తిగత భక్తి కలిగి ఉండాలి. మొదటిది ఏంటి? వాక్యములో పెంచబడాలి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో దేవుని వాక్యంలో వారిని పెంచాలి. ఈ రోజు చాలా మంది పెంచుతున్నారు పిల్లల్ని, విచ్చలవిడి జీవితాలు. ఈ రోజు అక్కడికి వస్తే కారు అక్కడ ఆగింది, ఒక అమ్మాయి కూర్చుంది అక్కడ. అమ్మాయి ఇక్కడ దాకా ఏదో ప్యాంట్ వేసింది, ఇక్కడ దాకేసిన షర్ట్, జుట్టెర పోసుకుంది, ఆ గట్టి మీద కూర్చొని ఫోన్ చేస్తుంది. నాకైతే కార్తికేయులు అక్కడ ఎంతమంది వచ్చింది. అసలు పెంచినోడు ఎవరి ఇది ఇంత ఇంత రవడించము ఏంట? ప్యాంట్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి అంటే తల్లిదండ్రులు లేరా? ఆమెకి తల్లిదండ్రుల మాట వినటం లేదా? తల్లిదండ్రులు చెప్పగా చనిపోయింది. తల్లిదండ్రులు బెత్తం వాడక, క్రమశిక్షణ నేర్పక, భక్తి నేర్పక ఈ దినాల్లో పిల్లలు పాడైపోతున్నారంటే తల్లిదండ్రులు మీరే కారణాలు. చిన్న వయసు నుంచి పిల్లలకి భక్తి నేర్పండి. బెత్తం వాడటానికి చచ్చిపోరు కానీ క్రమం నేర్చుకుంటారు. ఎంతంత పిల్లలపై జుట్టు పోసుకోవడాలు, ప్యాంటు షర్ట్లు తగిలించడాలు, మీరు మంచి షో మంచి ఖైదీగా ఉండాలి. అందరూ ఆడేవారు ఎవరెవరో మీ మగ పిల్లల్ని సరి చేసుకోవాలి కదా, క్రమంలో పెంచాలి కదా. అంటే దేవుని భయము లేదు, దేవుని వాక్యము లేదు, పెంపకము సరిగ్గా లేదు. అందుకే వారు చెడిపోతున్నారు. అయితే 4వ క్రమాలు ఏంటంటే, మొదటి క్రమము వ్యక్తి వాక్యములో పెంచబడాలి, భయభక్తుల్లో పిల్లలు పెంచబడాలి. తల్లిదండ్రుల అయిన వారు మొదటగా జ్ఞానవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మీ పిల్లలకు నేర్పించండి. 5 గంటలు లేపి మోకాళ్ళు చేయండి, బైబిల్ స్టడీ చేయించండి. మీరు చర్చికి వెళ్తున్నప్పుడు వారిని కూడా తీసుకుని వెళ్ళండి. వారు రావడానికి ఇష్టం లేదంటే ఒక్కటి వేయండి, ఏడ్చినా తీసుకుని కూర్చోబెట్టండి. వాళ్ళ చేత కానుక ఆ డబ్బాలు వేయించండి, అలవాటు చేయండి. దేవునికి వచ్చేది
ఇచ్చేది, మోకాళ్ళు చేసేది, ప్రతిదీ కూడా వాళ్ళకి. మరి అంటే దేవుని మందిరంలో పరిచయం నేర్పించండి, అలవాటైతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, వ్యక్తిగత భక్తిని కాపాడుకోవాలి. నూతన వధువులు వారిద్దరూ కూడా వారితో పాటు ఇక్కడ ఉన్నవారు వ్యక్తిగత భక్తిలో ఉండాలి. ఎవరి మట్టుకు వాళ్ళే. పదరా చర్చికి పద, బైబిల్ చదువు, లేచి ప్రార్థన చేయి అని తల్లిదండ్రులు ప్రోత్సహించు. చిన్నప్పుడంటే నీకు తెలవనప్పుడు వారు ప్రోత్సహించి తీసుకెళ్ళారు. యవ్వనకాలం వచ్చేసరికి నీ వ్యక్తిగతంగా నువ్వు భక్తి చేయడం నేర్చుకోవాలి. నీ వ్యక్తిగత భక్తి నీకు నీవే ప్రోత్సహింపబడాలి. నీకు నీవే దేవుని సన్నిధిని అనుభవించాలి. నీకు నీవే దేవుని గణపరచడానికి సిద్ధపడిపోవాలి. నీకు నీవే బైబిల్ చదువుకోవాలి. ఎవరు చెప్పవసరం లేదు, ప్రోత్సహించవసరం లేదు. నీకు నీవే మందిరానికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు, పెద్దలు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఆటంకపరిచినా నేను చర్చికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా నేను ఆ పని చెయ్యను. ఈవేళ పునరుత్థాన ఆరాధన, వ్యక్తిగత భక్తి కలిగి ఉండాలి. మూడవది, విలువలు కాపాడుకోవాలండి. పిల్లలైన వారు కుటుంబంలో విలువలు కలిగి ఉండాలి. వ్యక్తిగత విలువలు కలిగి ఉండాలి. చాలా మందికి విలువలు ఉండవు. ఆమె ఎప్పుడు పోతుందో, అమ్మో ఇంట్లో ఉన్నంత సేపు నాకు నసగడుతుంది, పోనీ ఒక ఇంటికి ఇచ్చేసి పోతుంది అంటే నువ్వు భరించలేని ఆ యొక్క ఆ శోధన అవతల భరించాలా? నీ ఆడపిల్లల్ని ఒక ఇంటికి ఇచ్చి ఆ స్థానిష్టం చూస్తాను నీవు భరించలేకపోతున్నావు. అవతల బాగా దొరికేరా అత్తమామలు, భర్తను, ఇలాంటి ఎంతమంది ఉంది. అంటే నువ్వు వ్యక్తిగత విలువలను కొంతమంది పిల్లలకు, చాలా మంది కుటుంబాలు, అమ్మో నా కొడుకు ఉంటేనే నాకు మంచి, నా కొడుకు అన్ని చూసుకుంటాడు, నా బిడ్డ అన్ని చూసుకుంటాడు, అమ్మో వాడు పెళ్ళైనా కూడా నా కుమారుడు, పెళ్ళైనా నా కుమార్తె తన వ్యక్తిగత జీవితంలో విలువ కలిగి ఉన్న కుమార్తె. ఆ నిండిపోతే మా ఇంట్లో అంతా గోడైపోతుంది. ఈ చేసేవాళ్ళు ఎవరుంటారు, చెప్పేవారు ఎవరుంటారు, ఈ ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? తల్లిదండ్రుల పిల్లలకి దూరం వెళ్ళినప్పుడు బాధపడేటట్టు ఉండాలి. అంటే వ్యక్తిగత విలువ. కొన్ని కుటుంబాలు అంటారు ఎప్పుడు వస్తాడో ఇంట్లో మా పెద్ద అదే చెప్తున్నాను. విలువలలో కుటుంబాల పిల్లలకు వ్యక్తిగత విలువలు కలిగి ఉండాలి. యవనస్తులు కొన్ని కుటుంబాల విలువలను వెళ్ళిపోతారంటే వారు చేసే చేష్టలకి జాగ్రత్త. ఇవన్నీ దేవుని క్రమాన్ని కూడా. నాలుగవది, ఆడపిల్ల చక్కని పరిచర్య కలిగి కుటుంబాన్ని మరి మంచి ఎవరికి ఏది అవసరమో మరి అత్తమామని తల్లిదండ్రులు చూసుకున్నట్టుగా అత్తమామని కూడా చూసుకోవాలి. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు వస్తే ఎంత హుషారు ఉంటారో లేచిపోయి, అబ్బో ఏమేమో కొత్త పిండి వంటలు, కొత్త కూరలు చేసి పెడతారు తల్లిదండ్రులకి. పుట్టింటి నుంచి తమ్ముడు వచ్చినా, అక్క వచ్చినా, చెల్లి వచ్చినా, తండ్రి వచ్చినా, తల్లి వచ్చినా ఎక్కడ లేని హుషారు వస్తుంది. అదే అత్తగారి నుంచి ఒక రెండు, అత్తగారి నుంచి ఒక్కటి ఏదన్నా చుట్టం వచ్చినా, అత్తమామలు ఉన్నా ఏం చేస్తారు? ఇక తలకాయ నేర్పి జ్వరము, లెగడానికి చేత కావట్లేదు, ఎక్కడ లేని నీరసాలను ఆమెకు ఆ రోజు వచ్చేస్తాయి. ఇవేం స్వార్థాలండి, ఇదేం భక్తి, ఇవేం నేర్పించడం తల్లిదండ్రులు. అమ్మా నాకు నీరసం ఉందే, నేను చేయలేకపోతున్నాను, నన్ను తీసుకుని వెళ్ళిపో. కలిగి వస్తుంది, చేయగా ఇదిగో పడవ నేను వస్తాను. ఒట్టుకే నీరసం కాదు, అలవాటు లేక తల్లిదండ్రులు వంచక, తల్లిదండ్రులు చిన్న వయసులో చూడండి చెప్పక. కాబట్టి దేవుని ఎవరైనా సరే నమ్ముకున్న బిడ్డలవని, నమ్మని బిడ్డలవని, ఎవరైనా సరే దేవుని క్రమం ఇది. ప్రతి కుటుంబంలో ఉన్న ఈ క్రమం కలిగి ఉండాలి. ఉంటే నా కుటుంబాలు ఆశ్రయించబడతాయి, ఆ కుటుంబాలు కట్టబడతాయి. उसको रात में दिया बोले तो रात में नहीं दिया. बड़ी తీసుకెళ్ళినప్పుడు పడుకోతో జాగ్రత్త దగ్గర పట్టుకొని కూర్చో. सुबह में 6-7 बजे आके लियो बोल के बोला सर. ఒక సంవత్సరం అయిన తర్వాత వెనక కూర్చో, చెక్ रास्ते में ट्रैफिक है, बहुत ट्रैफिक है. అంటే ప్రేమ ఎంత వరకు ఉంది? एक्सीडेंट हो गई. కొత్తలో బాధనే ఉంటుంది.
రాను వారిలో ఉన్నాయని బయటకు వస్తుంటాయి. అలా ఉండకుండా గుణలక్షణములు చక్కని క్రీస్తు పోలికలో ఉండాలి. ప్రతి ఒక్కరు క్షమించే మనసు ఉండాలి, భరించే మనసు ఉండాలి, వ్యక్తిగత విలువలు కాపాడుకోవాలి. పుట్టింట్లో వ్యక్తిగత విలువలు కాపాడుకుంటే అత్తగారింట్లో కూడా విలువలు కలిగి ఉంటాయి. పుట్టింట్లో అత్తింట్లో కూడా అదే భక్తి. పుట్టింట్లో వ్యక్తిగతంగా భక్తి కలిగి ఉంటే అదే వ్యక్తిగత భక్తి అత్తగారింట్లో కూడా పనిచేస్తుంది. అలాగే పుట్టింట్లో చక్కని పరిచర్య తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, వచ్చిన బంధువులకి వంట చేసి పెట్టి వారిని చక్కగా కుటుంబాన్ని చక్కబరుచుకుని మరి ఒళ్ళు నుంచి మనస్తత్వం ఆడపిల్లలకు ఉంటే అత్తగారింట్లో కూడా ఆ విధమైన పరిచర్యలోని మంచి పేరు తెచ్చుకునే బిడ్డగా ఉంటుంది. పెళ్లి కుమారుడు కష్టపడి పని చేసేవాడిగా ఉండాలి. ఆడపిల్ల కుటుంబాన్ని చక్కబరుచుకోవాలి. ఆ మగ పిల్లవాడు మరి కష్టపడి పని చేసి సంపాదించి ఇంటికి ధనం తీసుకురావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మగ పిల్లల తల్లిదండ్రులకి కాస్త ఉద్యోగం ఉంటే, ఆస్తి ఉంటే ఒట్టిగా తిని తాగేటట్టు వదిలేస్తారు రోడ్డుకి ఆ పిల్లలు, మగ పిల్లలు. చదువు అంటాడు, కాలేజ్ అంటాడు, డబ్బులు పొందుతాడు, అమ్మాయి ఇది ఫీజు కట్టాలి, డాడీ అది కట్టాలి, ఇది కట్టాలి అంటాడు. పోయి ఎక్కడెక్కడో తిరుగుతాడు. తండ్రి బెదిరిస్తే తల్లి అడ్డపడుతుంది, తల్లి బెదిరిస్తే తండ్రి అడ్డపడతాడు. ఈ ఇద్దరు మధ్యలో వాడేమో లోకంలోని కలిసిపోతాడు. ఇలాంటి వాడికి పెళ్లి చేస్తాడు. వాడి తల్లిదండ్రులనే పోషించలేనోడు, కష్టపడినోడు. పెళ్ళైన తర్వాత ఆ భార్య కూడా వాడు కష్టపడి పని చేయడానికి వాడి దగ్గర డబ్బు లేక, కష్టపడడానికి ఇష్టపడక, సుఖానికి మరి లోకంలో తిరగడానికి అలవాటు అయిపోయినోడు వాడి కుటుంబాన్ని కట్టుకుంటాడు. అలాంటి వాడికి పెళ్ళిళ్ళు చేయకుండా మా ముందు మీ పిల్లలు కరెక్ట్గా ఉన్నారా లేదా, పెళ్లి చేసిన తర్వాత ఆ భార్య ఏడవ, ఆ భార్య ఏడిసి వీళ్ళు ఒప్పుకోరు. ఇట్లానే చాలా కుటుంబాల్లో వేరైపోతున్నారండి. ఇదేంటంటే ఘనహీనమైన పెళ్ళిళ్ళు. జాగ్రత్త. ఘనమైన వివాహము దేవునికి మహిమ తెచ్చే వివాహముగా ఉండాలి నీ వివాహం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఆది కాండంలో చూస్తే ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, భాగం తీశాడంటండి. పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకని గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకను తీసి స్త్రీ బొమ్మగా చేసి వారిని ఇద్దరు జతపరిచి వివాహం చేసి వదిలిపెట్టాడు. అమ్మా మీరు సౌండ్ చేస్తే నేను మమ్మీ చేస్తాను, మీరు సైలెంట్గా విన్నట్టు అయిపోయింది చేస్తాను. దేవాది దేవుడు, సృష్టికర్తైన దేవుడు ఒక మట్టిని తీసి అరచేతిలో మెధాయించి బొమ్మను ఆ రూపంలో చేసి ఆయన ఊపిరి ఊది మరి ఆయన ఊపిరి ఎప్పుడైతే ఊదాడో ఈ మట్టి బొమ్మలో చలనం వచ్చింది. చలనం వచ్చిన ఈ మట్టి బొమ్మకి మరి కదలిక, స్వరము అన్ని దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఆ మొదట్లో ఆదిలో తీయబడ్డాడు కాబట్టి ఆదామని పేరు వచ్చింది. ఆ ఆదామనే ఆ యొక్క బొమ్మ దేవునికి స్తోత్రం చెప్పింది. అబ్బా బాగా ఉన్నాడే అంటే జీవాత్మాయను, జీవాత్మగా భూమి మీద దేవుడు ఆయనను వదిలిపెట్టాడు. ఒక యుగమంతా కూడా ఆయన ఒంటరిగా ఆదాము దేవునితో మాట్లాడుతూ, దేవుని ఘనపరుస్తూ, దేవుడు చెప్పిన విధంగా జీవిస్తూ ఆయన అలాగా కొనసాగించాడు. అప్పుడు దేవుడు చూశాడు, ఈ ఆదాము వల్ల నాకు మహిమ వస్తుంది. ఈ ఆదాము నుంచి మరి అనేక జాతి మనుషులు చేస్తే ఇంకా నాకు ఈ సాతాను పడిపోయిన ఈ సాతాను లూసిఫర్ యొక్క గర్వము అణచివేయబడుతుంది అని చెప్పి దేవుడు ఏం చేశాడు, ఆదాముకి గర్భంగా కలగజేసి అప్పుడు ఆయనలో నుంచి ఒక ఎముకను తీసి బొమ్మగా చేశాడు. ఇప్పుడు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? భార్య వేరే దగ్గర నుంచి వచ్చిందా? ఆయనలో నుంచే వచ్చింది. ఎవరిలో నుంచి వచ్చింది? అరుణ్లో నుంచే తన భార్య మానస వచ్చింది. ఆమె వేరే ఎక్కడిలో కాదు. ఇప్పుడు ఆయన ప్రణాళికలో వారిద్దరూ ఒక ఎముకలో ఒక భాగంలో ఉన్నవారు కాబట్టి ఎక్కడెక్కడో పుడతారు, ఎక్కడెక్కడో పెరుగుతారు. వివాహం వచ్చేసరికి దేవుడు ఆ ఎముకలు ఇద్దరు జతపరుస్తాడు. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క ఘనమైన వివాహాన్ని సాధిస్తుంది. వారిద్దరిని దేవుడు జతపరిచేయండి. ఇప్పుడు మానసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది?
ఆయన లోపల నుంచే వచ్చింది. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఏం చేయాలి? ఇప్పుడు పెళ్లి కుమారుడు ఏం చేయాలి? మానసకి ఏదైనా బాధ కలిగితే ఇప్పుడు ఎవరికి బాధ? పెళ్లి కుమారుడికి బాధ. ఎందుకు? ఆయనలోంచి వచ్చింది ఎముక కాబట్టి. మానసకి ఏదైనా దుఃఖం కలిగితే, బాధ కలిగితే ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఆయనకే బాధ. అంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇద్దరే కాదండి, ఇక్కడ ఉన్న భార్య భర్తలు. భార్యతో చాలా మంది సాక్షి బాగా చేయించుకోడు. ఆ చెల్లి ఎందుకు చేస్తుంది, మా ఎన్నది చేస్తుంది. కొంతమంది సాక్షి కొరకు పెళ్లి చేసుకుంటారు. సాక్షి ఏంటంటే, ఇగో నాకు 30-40 సంవత్సరాలు వచ్చేసింది, నాకు వంట చేసుకోవడానికి కష్టమైంది, బట్టలు ఉతుక్కోవడానికి చాలా మంది వచ్చారు నా దగ్గర పెళ్లి సంబంధాలు చూడమని. బట్టలు ఉతుక్కోవడానికి కష్టమైంది. ఆదాముకి సేవ చేయమని పెళ్లి చేశాడు దేవుడు. అప్పుడు బట్టలు మిషన్ ఉన్నాయా? వాషింగ్ మిషన్లు ఉన్నాయా? లేకపోతే ఏమైనా బట్టలు ఉతుక్కోవడాలు, భాషలు తోపడాలు ఉన్నాయా? ఏమీ లేవు. అంటే దేవుడు తన ఉద్దేశం ఏంటంటే, పరలోకములోకి మీరు రావాలి, నూతన వధువులను సంఘముగా మరి భార్య భర్తలుగా ఎలా ఇక్కడ నేను సిద్ధం చేశానో, వీరు గర్భములో నుంచి వచ్చే ప్రతి సంతానము చిత్తపాటు కలిగి నేను మళ్ళా ఒక కొన్ని యుగాల తర్వాత, తరాల తర్వాత వచ్చి ఈ భూలోకములో ఉన్న పెళ్లి కుమార్తెని సంఘ వధువుని నేను వివాహము చేసుకొని వెళ్తానని దేవుడు ఒక ఆలోచన కలిగి ఈ యొక్క వివాహ బంధాన్ని పెట్టాడు దేవాది దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఈ యొక్క పక్కటెముకలో నుంచి సగభాగము, తన భాగమును ఏదైనా పాడైపోయిందంటే నాకే పాడైంది, నాకే బాధ కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క పెళ్లి కుమారుడు భర్త ఏం చేయాలి? ఆమెను చాలా సున్నితంగా ఆయన బాధ తీరే వరకు ఈయన భరిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే. అందుకే ఎఫెసీ పత్రికలో ఏమన్నది? భర్తలారా మీ భార్యని. అలాగే చెప్పి ఆడపిల్లలు వంట చేయొద్దు, పట్టుకోవద్దని చెప్పట్లేదు నేను. అంటే దాని గురించి చేసుకోవద్దు అంటున్నాను. బానిసగా వాడుకోకండి. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటుంటా, మా చెల్లిని చేస్తుంది, ఆ చెల్లేమో పిల్లలు రంగు వేసుకుంటారు, అతను చూసుకుంటారు, మేకప్ చేసుకుంటుంది, దాని బట్టలు ఆమె తిండి తిన్న గిన్ని మొత్తం అంతా వచ్చిన కోడలే చేయాలంటే సాకి. ఆమె పెళ్ళి బయటకు వెళ్ళే ఉంటారు. ఎవరొస్తున్నారు మరి? ఆమె చేయరా? వదిలికి సాయం చేయి అని తల్లి చెప్పాలి కదా. వదిలికి సాయం చేయి, బట్టల్లో సాయం చేయాలి కదా. ఈమె చేతనే అన్ని మొత్తం అంత సాగి చేయించి ఈ కోడల్ని ఎండబెడతారు. మరి తిండి పెడతారా? ఎండబెడతారు. అలాంటి అత్తలు ఉన్నారు, అలాంటి ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి వాడికి ఈ చెప్తున్నాను ఈ మాట. ఆడపిల్లల్ని సున్నితంగా పెంచి కోడల్ని కష్టాన్ని వదిలిపెట్టి అత్తమామలుగా ఉండొద్దు, భర్తలుగా ఉండొద్దు. ఇదంతా దేవునికి సంపద. న్యాయం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఆహారం పక్కన తీసుకొచ్చినప్పుడు ఏంటి? ఏమైనా ఆహారం అయితే పంట కోసుకొని తినాలి, చెట్ల పండు తినాలి. దేవుడు ఇచ్చిన వస్త్రాలు ఉన్నాయి, ఏమన్నా ఏ వస్త్రాలు ఇచ్చినప్పుడు చర్మాన్ని వచ్చి ఇచ్చాడు. ఆ వస్త్రాలు ఉతుక్కునేది ఎండబెట్టేది లేదు, ఆరబెట్టేది లేదు. ఇద్దరు సంతోషంగా ప్రయాణం చేశారు. ఇద్దరు ఒకటే. ఒక్కరికి దేవుడు ఏం చేశాడు? ఇద్దరుగా చేశాడు. ఇద్దరిని మళ్ళీ ఏం చేశాడు? ఇప్పుడు అర్థమైందని చెప్పిన మాట. ఒక్క ఆదాములో నుంచి ఒక పక్కటెముకను తీసి ఇద్దరుగా చేశాడు దేవుడు. ఇద్దరుగా చేసిన దేవుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకటిగా చేస్తున్నాడు. ఒకటిగా అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోతారు? ఏకాత్మ, ఏక మనసు. ఎఫెసీ పత్రికలో దేవుడు ఏం చెప్పాడు? శిరస్సు ఎవరంట? భార్య శిరస్సు ఎవరు? భర్త. ఇప్పుడు ఎవరు? అరుడికి ఇప్పుడు శిరస్సు లేదు. ఈ శిరస్సు తీసేసి ఎవరు తగిలించారు? ఇప్పుడు మాంసాన్ని తగిలించారు. ఇప్పుడు మాంసాన్ని తగిలించారు. ఇప్పుడు అరుడికి శిరస్సు లేదు. ఇప్పుడు అరుడికి శిరస్సు ఎవరు? ఇప్పుడు దేవుడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి శిరస్సు ఎవరు? భర్త. అక్కడేందో నేను చెప్పిన లోతు కొంచెం. ఇప్పుడు అరుడుకున్న ఆ శిరస్సు తీసేసి మానస ముండాన్ని తగిలించాడు. ఇప్పుడు వాక్యం ఉండదు కదా, ఏముంది?
క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున ఆ పురుషుడు పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎవరికి? భార్యకి శిరస్సు. అంటే ఇప్పుడు మానసానికి శిరస్సు ఎవరు? భర్త. ఇప్పుడు భర్తకి శిరస్సు, మా అరుణకి శిరస్సు ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు అరుణ ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గరే సలహాలు తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రతి క్షణంలో ఆయనను అనుసరించాలి. అందుకే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచిన వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్థము నీవు అనుభవించదవు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలి, నీ భోజన పనుల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలి ఉందురు. యెహోవా సియోనులో నుంచి ఇలాగ ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు అరుణ్ ఇప్పుడు ఎవరు మాట వినాలి? శిరస్సు మాట. శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు. ఇప్పుడు మానసిక శిరస్సు ఎవరు? అరుణ్. ఇప్పుడు మానసుడు ఎవరి మాట వినాలి? ఇప్పుడు భర్త మాట వినాలి. ఇప్పుడు మానస భర్త మాట విన్నట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి భార్య ఎవరి మాట వినాలి? మీ భర్త మాట వినాలి కదా. వింటున్నారా మీ భర్త మాటలు? మీరు భర్త ఏదైనా చెప్తే అర్థం వస్తారు. ఇగో చాన్నాడికి వచ్చేదే మా అమ్మ నాన్న మా చెల్లెలు అడగ పట్ల పెడదాము ఎవరా డబ్బులు ఎవరైనా పైసలు అడగ పట్ల పెడతారు. కట్టేస్తారు భార్యలు. భర్త సంతోషాన్ని పంచుకోరు, భర్త ఆనందాన్ని పంచుకోరు. వీళ్ళే ముందు మీ అమ్మ నాయన వచ్చారే, అమ్మ నాన్న వచ్చారు చాన్నాడు ఆయన చెప్పవసరం లేదు. వీళ్ళే ఇగో మా అమ్మ మా నాయన మా చెల్లెడు చాన్నాడికి వచ్చారు, వాళ్ళకి మంచిగా బట్టలు పెడతాము, వాళ్ళకి మంచిగా ఫుడ్ తయారు చేద్దాం, వాళ్ళు ఎక్కడ పార్కు తీసుకెళ్దాం, ఆ హైదరాబాద్ చూపించేద్దాం. ఇన్ని ప్లాన్లు ఉంటాయి. ఇదే స్వార్థం అండి. ఇలా ఉంటే ఆశీర్వాదం ఉండదు. నీ భర్తని నువ్వు మరి గౌరవిస్తేనే, నీ భర్త దేవుడిని గౌరవిస్తేనే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఒలీవ చెట్టు ఎలాంటిదో తెలిసినా ఎప్పుడు ఎండిపోయింది ఒలీవ చెట్టు తరతరాలు 100 సంవత్సరాలు ఎప్పుడు కూడా జీవులో ఉంటనే ఉంటది. ఒలీవ చెట్టుకున్న ప్రతి ఆకు, కాడ, విత్తనము ప్రతిదీ గొప్ప విలువకరమైన ఒలీవ ఆదిని కూడా. అంటే నీ పిల్లలు అంత విలువకరముగా, అంత ఆశీర్వాదకరముగా ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు ఆ వాగ్దానం మనం అనుభవిస్తామో భార్య ఎవరి మాట వినాలి? భార్య ఎవరికి లోబడాలి? ఎవరి మాట? భర్త మాట. భర్త ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఇంకొక విషయం ఏంటంటే శిరస్సు మన దేవుడు. ఇప్పుడు ఆ భార్య ఎవరంటే దానికా కొంచెం లోతులకు వెళ్తే ఆ భార్య ఎవరో సంఘము. హల్లెలూయా. సిద్ధపడిన సంఘము. ఈ సంఘము దేవునికి మహిమకరముగా రాబోతున్న వరుడు అనే భర్త క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ఈ నూతన వధువులు ఎలాగ ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు కలిగి భార్య భర్తలు మరి ఆ బంధాన్ని, ఇరువురు కుటుంబాన్ని గౌరవ మర్యాదలతో వారిని చూసుకుంటూ దేవుని చిత్తానికి లోబడుతూ మరి అనేక పిల్లలకు వారి యొక్క
అయా పరిశుద్ధుడా నీలో కట్టుకోవాలా. ఎంతో చక్కటి మాటలు దేవా తండ్రి, మా కుటుంబాల్లో కూడా నీ కృప చూపునైనా, నీ దయ చూపండి తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా, వందన జీవాధిపతి నీ నామానికి వందనాలు, రచన వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా మోహన్నతుడా చేరి వచ్చిన నీ విడలందరినీ జ్ఞాపకం చేసుకున్నా, చేరి వచ్చిన బంధువులను తండ్రి నాయన అయా పరిశుద్ధుడా నీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. దయా సంకల్పంలో ఉన్న వారిని ఆకర్షించమయ్యా, మీ దయా సంకల్పంలో ఉన్న వారిని ఆకర్షించుకుంటాను నాయన. వారి బంధువులను తండ్రి నాయన దేవానికి స్తోత్రనైనా చేరొచ్చిన వారందరినీ నాయన మీ కృప చేత జ్ఞాపకం చేసుకుంటాను. పరిశుద్ధుడానికి వందనాలు, రచన అయా స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. వివాహం జరిగినైనా నా తండ్రి వివాహంతట్లో తోడుకోండి నాయన. అయా పరిశుద్ధుడు అయ్యగారిని మోనయ్యాన్ని నాయన పరిశుద్ధుడాన్ని దైవ సేవకుని నేను ఎత్తిపట్టున్నాను. అయా పరిశుద్ధుడా నాయన వివాహంలో తోడుగా ఉండండి. రాజధానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. దైవజనురాల్ని బలపరచు తండ్రి నాయన. అయా పరిశుద్ధుడానికి వందనాలు నాయనానికి స్తోత్రములు దేవా, స్తోత్రం పరిశుద్ధుడ మోహన్నతుడానికి వందనాలు, రాజా వందనాలు దేవాని నామని స్తోత్రం నాయన, స్తోత్రము నాయన. అయా పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నారు. మోహన్నతుడా వివాహ కార్యక్రమం అంతట్లో తోడుగొనండి నాయన. అయా తన వివాహంతట్లో నాయన కాపుల భద్రత అనుగ్రహించండి. ఈ కొద్ది ప్రార్థన అశ్వ మీ ఘనమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెన ఆనందాలు జత కలిసెన ఆనందాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే
దండ కానీ ఇంకేమైనా తీసుకొచ్చినట్లయితే వారు కూడా దగ్గరగా ఉండాలని మనం ఈ సమయంలో దైవ సేవకులు పాస్టర్ యోహాన్ గారికి సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాము కనుక శ్రద్ధగా అమ్మ కొన్ని నిమిషాలు అయిపోయింది. ఈ సమయంలో వివాహ కార్యక్రమంలో జరిపించుటకు దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. పాస్టర్ యోహాన్ గారికి సమయం అప్పచెప్తున్నారు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జీవించినటువంటి తండ్రి, ఘనమైన శ్రేష్టమైనటువంటి మీ నామములకు వందనములు చెల్లిస్తున్నా. పాపాత్ములైన మమ్మల్ని ప్రేమించి మా యొక్క పాప పరిహారం కొరకై పాపం లేని దేవుడమైన మీరే పాప శరీరాకారము భూమికి వచ్చి మా అందరి యొక్క పాప పరిహారం కొరకై కలువరి శిలువలో ప్రాణం అర్పించి చనిపోయినప్పుడు సమాధించబడి మూడవ దిన పునరుద్ధరణై తిరిగి లేచిన కొరకై స్తోత్రము చెల్లిస్తున్నా. మీరు కాల్చిన పవిత్ర పుణ్యరక్తం ద్వారా సర్వమానవారి యొక్క పాప పరిహారం కొరకే మీరు కాల్చిన రక్తములో పాప క్షమాపణ, శుద్ధీకరణ మీరు కలిగింపజేసిన విధానం బట్టి కూడా స్తుతిస్తున్నా. ఈ యొక్క యవన బిడ్డను కూడా తండ్రి అరుణ్ కుమార్ కొరకై స్తోత్రములు, మానసు కొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఇరువురి యొక్క తల్లిదండ్రుల కొరకై నీకు వందన. వారికి జన్మించినటువంటి జన్మను బట్టి కూడా స్తుతిస్తున్నా. ఎవరి కాలంలో మంచి విద్యాబుద్ధులు ఇచ్చి, మంచి ఉద్యోగాలు ఇచ్చి, ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చి, మంచి సహవాసంలో పెంచి, దైవజనులు నీ చిత్తానుసారంగా పరిశుద్ధుల యొక్క ప్రార్థన చొప్పున, మీ దాసుల ప్రార్థన చొప్పున, మీ దాసుల యొక్క ప్రార్థన చొప్పున మీ చిత్తములో ఈ కుటుంబ సమేతముగా నీ సన్నిధిలో ఈ దాసుల యొక్క దాసురాల ఎదుట సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైన ఏది నా దేహమందు లేదని వెల్లడి చేయించున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను, సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు మానస నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భార్యగాను స్వీకరించుచున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడదనని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి యందును లేమి యందును నేను ఆమె యెడల నమ్మకముగా ఉండునని వాగ్దానం చేయుచున్నాను. జీవన కృపావరములో పాలి భాగస్థురాలు ఎరిగి ఆమె నా స్నేహితురాలుగాను సహచరులాగాను సహపరిచారకులుగాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును ఆమెతో కలిసి మోకాళ్ళపై ఉండి దేవుని వాక్యము చదువుతో ప్రారంభించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాళ్ళపై ఉండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఇచ్చి ఘనముగా ఉంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువులకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం చేయుచున్నాను.
ప్రభు నాకు సహాయం చేయనుగాక. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. మానసాను నేను మానసాను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైన ఏది నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు వరుణ్ కుమార్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించుతున్నాను. నేను అతన్ని ప్రేమించి సంతోషింపచేయుదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి అందును లేమి అందును నేను అతని ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉండుననియు మరియు ప్రభువునందు కుటుంబములకు అతడు శిరస్సుని గౌరవించదననియు ప్రమాణం చేయుచున్నాను. జీవమును కృపావరములో అతని బాల్య భాగస్థుడని ఎరిగి అతనిని నా స్నేహితుని గాను సహచరుని గాను గత పనివాని గాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనదనని ప్రమాణం చేయుచున్నాను. దినం అతనితో కలిసి మోకాళ్ళపై ఉండి దేవుని వాక్యం చదువుతూ ఆరంభించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును అతనితో మోకాళ్ళపై ఉండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించెదనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. 21 ప్రమాణాలు బాగా స్థిరపరచడానికి అరుణ్ కుమార్ సైడ్ ఒక దైవ సేవకుడు, అలాగే మానస సైడ్ ఒక దైవ సేవకుడు క్లుప్తంగా ప్రార్థన చేశారు. ఎవరైనా వందనాలు, స్తోత్రాలు. మహాగణుడైన మా ప్రభు, కృతజ్ఞతలు నాయన. నాయన విడివిడిగా ఉన్న ఈ బిడ్డల్ని ఒకటిగా జతపరిచి నాయన నువ్వు మహిమ పొందుచున్న దేవుడు. ఇరువురు కుటుంబాన్ని ప్రభు ఒక కుటుంబంగా మారుస్తున్న తండ్రి నీకు వందనాలు. ఈ రోజు నాయన ఎదుట, సంఘం ఎదుట, సేవకులు ఎదుట ప్రభ ఈ బిడ్డలు ఒకటిగా ఒక కుటుంబంగా కట్టబడడానికి ఒక ప్రమాణ స్వీకారంలో ప్రభు జరిగి నీ దాసుడు ప్రభు వారి ప్రమాణాలు చేయించి ఎదుట వారిరువురు ఒకరికి నాయన పట్ల ఒకరు నాయన బ్రతుకుతామని ప్రమాణం చేసి నాయన నిన్ను గణపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు తండ్రి. నీ జీవితము నాయన ఏకాత్మ ఏక మనసు నాయన కలిగిన ఇరువురు కుటుంబాలకి న్యాయం చేసే విడుదలగా కుటుంబంగా ఆశీర్వాదకరమైన కుటుంబంగా వీరు దీవించి ఆశ్రయించి మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వీరిని సమర్పించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్నేహితులను నేను మీ సమూహంలో నేను తండ్రి దైవజనులు
ఆయన ప్రమాణం చేసి ఉండగానైనా తనకి తగినట్టుగా నడుచుకోవడానికి అవసరం బలము శక్తిని ఆరోగ్యాన్ని దయచేయడానికి స్తోత్రం చూపిస్తున్నాం. వీళ్ళందరికీ వీళ్ళకి సన్నిధితో గురించి వారి జీవిత కాలంతో కూడా నాటి స్తోత్రం చేసే రీతిగా కొనసాగినట్లు కావాల్సిన బలము శక్తిని దయచేయి స్వామి నామడుచున్నాం. తండ్రి ఏమియో కుమారికి పరిశుద్ధాత్మయ్యో అన్ని సహవాసం మనకు సకల పరిస్థితులు పెడితే ఈ దినమున నూతన జీవితంలో ప్రవేశింపవలసిన యవ్వన బిడ్డలకు అందరికీ సదాకాలం తోడై నడిపించండి గాక. ఆమేన్. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
ఎఫెసీ రాసిన 5వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం 5వ అధ్యాయం ఏముందంటే, భర్తలారా మీ భార్యని ఏం లేదా మీరు ప్రేమించాలి. కాబట్టి అరుణ్ కుమార్ నీ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. మానసు ఏం చేయాలమ్మా? భార్యలారా మీ భర్తలకు ఎగబడలేదు లోబడలేదు అంట. కాబట్టి భార్యను ఏం చేయాలి? మీ భర్తకి ఏం చేయాలి? లోబడాలి అని ఎవరు చెప్పినారు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏముందంటే, ఆయన మీతో చెప్పినది ఎవరు చెప్పింది చేయాలి. కాబట్టి అందుకే దేవుడు మనకేమి ఇచ్చిన జ్ఞానవళి ఇచ్చినాడు. జ్ఞానవళి అంటే పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్పిందంటే, నీవు నీ భార్యను ప్రేమించాలి, నీవు నీ భర్తకు లోబడాలి. ఎలా ప్రేమించాలంట? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా. అందుకే సృష్టికర్తన దేవుడు, పాపము లేని పాపరహితమైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆ పుణ్యాత్ముడు దేవుడు సర్వమానవాన్ని ప్రేమించి పాప పరిహారం కొరకే పరిశుద్ధమైన దేవుడు 2025 సంవత్సరం క్రితము ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపన్నుడు లోకానికి అరుదించి సర్వమానవారి యొక్క పాప పరిహారం కొరకే కలవరసులో ప్రాణం అర్పించినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి ఆ దేవాదేవుడు ఒక రోజు రాబోతున్నాడు. సంఘమని యొక్క వధువు ఒకరేం చేయబడుతుందంట? పెళ్లి కుమార్తెని యొక్క వధువు ఆ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారితో ఒకరిని వివాహం చేయబోతుంది. ఆ వివాహం ఎటువంటిది అంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది. మరి ఆ పరిశుద్ధమైన లోకానికి వెళ్ళాలంటే మనం కూడా ఏం కావాలండి? పరిశుద్ధులం కావాలి. ఎవరైనా భూమి మీద పరిశుద్ధులు ఉన్నారా? కామ, క్రోధ, లోభ, మోహ, మనవచ్చిన మనిషి ఉన్నాడా? బైబిల్ చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణము, దాని అంతం నిత్య నరకం. దాని నుంచి తప్పించబడాలంటే సృష్టికర్తన దేవుడే సర్వమానవారి పాపం కొరకు లోకానికి మనుషులుగా వచ్చి మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఈ వివాహం ఏ విధంగా అయితే పిలువబడ్డారో, ఈ వివాహానికి ఏ విధంగా రాగలిగి సంతోషం ఉండగలిగినారో, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పవిత్ర రక్తం చేత కడగబడి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తరువాత నీ ఆత్మ పరమాత్మతో ఉండాలంటే ఈ లోకములు అష్ట ఐశ్వర్యాలున్న కులమైన ఏ కులమైన ఏ గోత్రమైన మంచి జన్మ పుట్టిన ప్రతి మనుషుడు ఒక రోజు ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. కాబట్టి ఈ మట్టి దేహం ఆత్మ పరమాత్మతో ఉండాలంటే ఆ పరమాత్మను పవిత్రమైన వాడు ఉన్నాడు. ఆ పవిత్ర దేవునితో కూడా ఉండాలి అంటే ఆ పవిత్ర రక్తంతో కడగబడాలి. కాబట్టి కడగబడి ఏం చేయాలి? మతం మార్చుకుని అవసరం లేదు, హృదయ మార్పిడి. ప్రభు అడిగినాడు, నా కుమారుని హృదయము నాకేమో. దేవుడికి నీ అష్టాయిషులు అవసరం లేదు సుమా, దేవునికి అష్టాయిషులు అవసరం ఏమీ లేదు, హృదయం దేవునికి కావాలి. కాబట్టి యవన బిడ్డలు కూడా మంచి చదివారు, యవన కాలంలోనే సృష్టికర్తన దేవుని స్మరించినారు, సృష్టికర్తన దేవుని హృదయంలో స్వీకరించినారు. మంచి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర మంచి సహవాసం పెరగబడ్డా ఈరోజు వారు చెప్పగలరు, ఈరోజు ఆ సంతోషం మాకు ఉంది అని. కాబట్టి మీరు కూడా అట్టి యొక్క శాంతి, సంతోష, సమాధానం పొంది ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరమాత్మలో మీరు కూడా ఉండాలని మా మనవి. అట్టి యొక్క ఆశీస్సులు మీకు, నీ కుటుంబాస్తులకు దేవుడు అనుగ్రహించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రతి బిడ్డకు ప్రతి వారు వందనాలు కృతజ్ఞతలు చూపిస్తున్నాం. నయనాన్ని స్థితిస్తూ చూపిస్తున్నాం తండ్రి. నేను ఈ కొత్తగా ఎవరు దీవించండి, ఆశీర్వదించండి. నయనాన్ని నమ్మకం మా జీవితకాలంతో విశ్వతో నడిపించు. ఈ కృపాక్షణ నడిపించు. మా జీవితకాలంతో మీ కృప చేతులను భద్రపరిచి సహాయించి స్వామి గమ్యం నామం వచ్చినాను. కృప సమాధానంతో మా అందరితో నడిపించుగా. సాంగ్ పాడుచుండగా ప్రతి ఒక్కరు సమృద్ధిగా నీ సాక్షిగా
మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా
కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని బాసలే కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. ఏక మనసుతోనే చక్కనైన జీవితం, ఏక మనసుతోనే చక్కనైన జీవితం. మరువకుమా ప్రియ దంపతులారా, విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను.
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు నతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలు మొదలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధువు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే
ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలోకాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని పవని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ గబబద భగవని దబ భగవ మగమని జగరి సని సని నిజరి గమా మా మా గబ మగమ గరి సని సగరి సని రి సదా పదని నిరి సా. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలం సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేకయే ఏకముగా ప్రాకటముగను చేకొనుము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచుదా